ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదువుకున్న ఈ మాట విధేయతతో కూడిన ఆశీర్వాదం. అందుకనే మనము కనికరం కలిగి జీవిస్తే ఆశీర్వాదం అంటున్నారు దేవుడు. అంటే ఇతరులను క్షమిస్తే క్షమాపణ దొరుకుతుంది. ఇతరులను క్షమించకపోతే క్షమాపణ దేవుని యొద్ద మనకు దొరకదని చెప్తున్నారు. చాలాసార్లు మనము దేవుని దగ్గర క్షమాపణ పొందుకుని మనము ఇతరులని క్షమించకపోవడం అనేది చాలా ప్రమాదము. అలా క్షమించకుండా మనము జీవిస్తున్నాం కదా. పరసయుడు, కుష్ఠరోగి అయిన సీమోను ప్రభువారి చేత క్షమించబడి పాపక్షమాపణ పొందుకున్న తాను తన ఇంటికి వచ్చిన ఆ స్త్రీని మాత్రం తాను క్షమించలేకపోవటం అనేది మనం లేఖనాల్లో చూస్తాం కదా. ఈ దినం దేవుని బిడ్డలుగా తోటి వారిని క్షమించి సహాయం చేసేవారిగా, ఇతరుల యొక్క బాధల దగ్గర, అవసరాల దగ్గర శ్రద్ధ తీసుకోవడం, అలాగే మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం అనే ఈ 2 విషయాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మరొక మాట, తోటి మనుషుల ప్రవర్తన మీద తొందరపడి చెడ్డ అభిప్రాయాలు కలిగి ఉండొద్దు. దాని వలన వారి విషయంలో మనం చెడ్డ అభిప్రాయాలు కలిగి ఉండడం వల్ల వారిని మనం క్షమించలేకపోవటం, సమాధానం కూడా పోగొట్టుకుంటాం. ప్రతి గొడవలో మనం దూరకూడదు. లేఖనంలో ఇలా ఉంది, మూర్ఖుడైన ప్రతివాడు పోరును కోరును. అంటే ప్రతి దాని విషయంలో నా ఇష్ట ప్రకారం జరగాలని పట్టుపట్టకూడదు. మనం దీవింపబడాలని, కనికరం పొందాలని కోరుకుందాం. దానికి కావలసింది కనికరం చూపిస్తే కనికరింపబడతాం. ఆశీర్వాదం కావాలి కదా, విధేయత చూపిద్దాం. ఇతరుల ఎడల కనికరం కలిగిన మనస్సు కలిగి ఉండడం మంచిది. కనికరం లేకుండా కోపంతోనూ, ఇతరులకి సహాయం చేయకుండా కఠినత్వం కలిగి ఉండడం అనేది కాక మంచిగా జీవించటం అనేది ఎంతో మధురంగా ఉంటుంది. జీవితం హాయిగా ఉంటుంది, ఆశీర్వాదం కూడా ఉంటుంది. అలాగే దేవుని కనికరం సంపాదించడం అనేది ఎంత గొప్ప బాధ్యత. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మీ కనికరాన్ని పొందుకున్న మేము ఇతరుల ఎడల కనికరాన్ని కలిగి మీ కనికరమును ఆశీర్వాదం మా జీవితకాలం అంతా నిలిచి ఉండడానికి, జాగ్రత్త తీసుకోగలగడానికి నాకు మాకు సహాయం చేయి. వాక్యం విన్న మీ పిల్లలందరికీ అట్టి జీవితాన్ని ఇవ్వండి. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని వీరు కలిగినంతటిని దీవించండి. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. చిన్న బిడ్డల్ని, యవనస్తులను, వృద్ధుల్ని, స్త్రీ పురుషులను దీవించండి. వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భము లేని వారికి గర్భఫలమునిచ్చి, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతినిచ్చి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకి ఆరోగ్యాన్ని ఇమ్మని
వీరు కలిగినంతటిని దీవించమని, వీరికున్న సమస్యలన్నింటిలో మీరే సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.